మన చిరంజీవి వాస్కులర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దేశంలోనే బెస్ట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ ఫెసిలిటీస్ అండ్ ఆల్ మల్టీ స్పెషాలిటీ కేర్. నమస్తే, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు మన వనజ రామశెట్టి అక్క. మాట్లాడేద్దాం. నమస్తే వనజక్క. నమస్తే జాహ్నవి. అయితే వనజక్క, వెరీ రీసెంట్గా మిస్ ఇండియా, మిస్ యూనివర్స్లో అయినటువంటి ఐశ్వర్య రాయ్ అండ్ సుష్మితా సేన్ వీళ్ళిద్దరి గురించి, వాళ్ళిద్దరి ఫేస్ ఫ్యాట్కి సంబంధించి విపరీతమైన కమెంట్స్ వస్తున్నాయి. అయితే ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, ఎంతో గ్లామరస్గా ఉండి అంతలా ఒక బ్యూటీ క్వీన్స్లా వెలిగిన వాళ్ళకు కూడా సర్టన్ ఏజ్ వచ్చేసరికి ఇంతలాంటి ఫేస్ ఫ్యాట్ ఇదంతా తప్పదా? అంటే దానికి రీజన్స్ ఏంటి? మీరు చాలా సందర్భాల్లో చెప్పారు, ఏ ఏజ్ వచ్చినా మన ఆరోగ్యాన్ని మనం జాగ్రత్తగా ఫోకస్ చేస్తే మనం అందంగా కనిపించవచ్చని. మరి వాళ్ళు ఎందుకు అలా కనిపించలేకపోతున్నారు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు నువ్వు మాట్లాడిన సుష్మితా సేన్ గారు కానివ్వచ్చు, ఐశ్వర్య రాయ్ గారు అవ్వనివ్వచ్చు, అయితే వాళ్ళిద్దరు మన దేశానికి ఒక ప్రైడ్ అనమాట. మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్ ఇవన్నీ అయ్యారు అంటే మనకు చాలా గర్వకారణం. అండ్ వాళ్ళిద్దరిలో ఉన్న మోర్ దెన్ ఎనీథింగ్ వెరీ గుడ్ యాక్టర్స్ ఇద్దరు కదా. అండ్ ఆల్సో చాలా చాలా మంచి మంచి పనులు, అంటే మంచి యాక్టివిటీస్ అవి చేస్తూ ఉంటారు ఇద్దరు. ఓకే. అండ్ వెరీ బోల్డ్ ఉమెన్ ఇద్దరు. ఇంకా ఐశ్వర్య కంటే కూడా సుష్మితా సేన్ వరకు చాలా బోల్డ్ అనమాట. ఆమె చేసుకునే డెసిషన్స్ కానీ, ఆమె ఒక్కొక్కసారి ఆవిడ మాటలు వింటూ ఉంటే మనకు మంచి మోటివేషన్ ఒకటి. బట్ అంత హెల్తీగా ఉండి అంత బాగా ఉన్నా కూడా, అంటే వీఆర్ నాట్ కమెంటింగ్, వాళ్ళని కమెంట్ చేసే అంత రైట్ ఎవరికి లేదు. ఎందుకంటే ప్రతి మనిషి లైఫ్లో ఒక్కొక్క చేంజెస్ అవుతూ ఉంటాయి. ఏజ్ అవుతున్న కొద్దీ ఫేస్లో మార్పులు ఎప్పుడు ఒకటేలా ఉండలేము. కాబట్టి వాళ్ళ మీద చాలామంది ట్రోల్స్ చేసి ఏవేవో చేస్తూ ఉంటారు. సో ప్లీజ్ డోంట్ ట్రోల్. వాళ్ళు ఎలా ఉన్నా బ్యూటిఫుల్గానే ఉంటారు ఒకటి. అండ్ వాళ్ళని కాన్ఫిడెంట్గా క్యారీ చేసుకుంటున్నారు. సో అది అక్కడ వరకు. సో మనము ఇక్కడ ఏమి నెగిటివ్గా కానీ ఏమీ వాళ్ళ గురించి ఎటువంటి ఇది లేదు. దే ఆర్ ఆల్వేస్ బ్యూటిఫుల్ వాళ్ళు. అయితే సెకండ్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు ఈ ఇష్యూ, ఇప్పుడు ఎంత సెలబ్రిటీస్ అంటే మనం అనుకుంటాము వాళ్ళు ప్రతి ఇంచ్కి పే చేస్తారు. ఎక్కడ ఎలా ఉన్నా కానీ ఎంత ఇంచ్ కూడా పెరగనివ్వరు, వెయిట్ అలాగే మెయింటైన్ చేస్తూ ఉంటారు, హెల్త్ కాన్షియస్గా చాలా ఉంటారు అనుకుంటాం. కాకపోతే వాళ్ళకి బయటకి ప్రొజెక్ట్ చేసే అంత బాగా లోపల ఏమవుతుందో అని మనకు తెలియదు. ఓకే. సో ఫేస్ ఫ్యాట్కి సంబంధించి ఎస్పెషలీ మొన్న రీసెంట్గా సుష్మితా సేన్ ఒక మూవీ చేసినప్పుడు చాలామంది చాలా రకాలుగా ఇంటిలా అయిపోయాం అని అన్నారు. బట్ స్టిల్ షీ ఈజ్ లుకింగ్ బ్యూటిఫుల్ ఇన్ ద మూవీ. కానీ ఈ ఫేస్లో ఇలా వాపు వాళ్ళకే కాదు, నార్మల్గా చాలామందికి, నా ఫ్రెండ్స్లో కొంతమందికి ఫేస్ లావుగా ఉంటుంది అలా అనమాట. సడన్గా బాడీ అంతా సన్నగానే ఉంటుంది, ముఖంలో ఒక్కటే ఫ్యాట్ అక్యుములేషన్ అయిపోతూ ఉంటుంది. అలా అవ్వడానికి మన బాడీలో ఉన్న కార్టిజాల్ అనే ఒక హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల మనకి అలా అవుతుంది అనమాట. కార్టిజాల్. ఈ కార్టిజాల్ ఎప్పుడు అంటే ఎగ్జాక్ట్గా మన కిడ్నీస్ పైన అడ్రినల్ గ్లాండ్ ఏదైతే ఉంటుందో అక్కడ నుంచి ఇది ఫామ్ అవుతూ ఉంటుంది అనమాట. ఎప్పుడైతే మనం స్ట్రెస్ అయిపోతూ ఉంటామో, విపరీతంగా స్ట్రెస్ అండర్గో అయినా, మన లైఫ్ స్టైల్లో అంటే సరైన నిద్ర లేకపోయినా, సరైన ఆహారపు అలవాట్లు లేకపోయినా, టూ మచ్ ఆఫ్ సాల్ట్ ఇంటేక్ అది తీసుకున్నా, ఇలాంటివన్నీ చేసినప్పుడు మనకి ఈ కార్టిజాల్ లెవెల్స్ హై అయిపోతాయి అన్నమాట. బ్యాలెన్స్డ్గా ఉండాలి, ఆ హార్మోన్ ఎప్పుడు బ్యాలెన్స్గా ఉండాలి. అది ఎప్పుడైతే అతి అయినా తక్కువైనా మనకి ఏదో ఒక రకంగా బాడీలో ఈ చేంజెస్ కనపడుతూ ఉంటుంది అనమాట. అయితే దీన్ని కంట్రోల్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మన స్ట్రెస్ లెవెల్స్ని, ఫస్ట్ థింగ్ ఏంటంటే స్ట్రెస్ లెవెల్స్ ఇక్కడ ఫేస్ ఫ్యాక్ట్ ఒక్కటే కాదు. ఓకే. ఆ కార్టిజాల్ ఎప్పుడైతే పెరిగిపోతుందో ఇంకా ఏమేమి అవుతాయో చెప్తాను చూడు. మనకి వేరే వేరే రకరకాల ఇష్యూస్, హైపర్ టెన్షను, డయాబెటీస్ ఇవన్నీ కూడా రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఫేస్ ఫ్యాట్తో పాటు చేతులు ఈ భాగంలో లావ్ అయిపోవడము అవుతుంది. ప్లస్ చాలామంది గమనిస్తారా, మన మెడ దగ్గర, ఈ మెడ కింద భాగంలో చాలా బాగుంటుంది, సడన్గా ఇలా ఒక ఎత్తుగా అయిపోతూ ఉంటుంది, కొంచెం స్వెల్లింగ్ లాగా మెడ భాగంలో ఎత్తు అయిపోతూ ఉంటుంది. మగవాళ్ళకి ఆడవాళ్ళకి అందరికీ చూస్తూ ఉంటాం. ఓకే. అది అయింది అంటే డెఫినెట్గా మీరు మీ కార్టిజాల్ లెవెల్ని చూసుకోవాలి అన్న ఒక ఇండికేషన్ అనమాట. ఓకే. దానికి మనం ఎక్సర్సైజెస్ ద్వారా ఇక్కడ ఎగ్జాక్ట్గా ఇక్కడ ఈ మెడ దగ్గర ఈ వెనకాల ఇట్లా చిన్న హంచ్ లాగా ఒక గూను టైప్లో ఇలాగా వచ్చేస్తూ ఉంటుంది. అది ఒకసారి గమనించుకోండి. స్టార్టింగ్లోనే కొంచెం అబ్జర్వ్ చేసుకుంటే మంచిది. చేతులు ఫ్యాట్ పెరుగుతున్నా ఇవన్నీ ఇండికేషన్స్. కాబట్టి
ఇవన్నీ రాకుండా ఒకవేళ వచ్చేస్తున్నాయి ఫేస్ అలా వచ్చేసి ఫేషియల్ ఎక్సర్సైజెస్ ఒకటి రెగ్యులర్గా ఖచ్చితంగా ఇలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు మీరు చేయాల్సింది ఆహారంలో ఎక్కువగా లిక్విడ్స్ని ఎక్కువ యాడ్ చేసుకోవడం, వాటర్ ఇంటేక్ ఒకటి ఎక్కువ, మంచి సౌండ్ స్లీప్ ఒకటి, అండ్ మీ బాడీలో ఏదైనా విటమిన్ డెఫిషియన్సీస్ ఉన్నాయో చూసుకొని దానికి తగ్గట్టుగా డాక్టర్ అడ్వైస్ తీసుకుని సప్లిమెంట్స్ ఏమైనా డాక్టర్ ఏం సజెస్ట్ చేస్తారో అవి వాటితో పాటు మంచి ఆహారపు అలవాట్లని చేసుకొని స్ట్రెస్ తగ్గించుకొని మంచి నిద్ర అండ్ రెగ్యులర్గా ఎక్సర్సైజెస్, చేతులకి సంబంధించి ఆర్మ్ ఎక్సర్సైజెస్, ఈ మెడ దగ్గర ఈ బంప్ రాకుండా ఎక్సర్సైజెస్, తొడల భాగంలో ఎక్కువగా పెరగకుండా ఇవన్నీ చూసుకుని మీరు ఈ లెవెల్స్ని తగ్గించుకోవడానికి స్ట్రెస్ ఒక్కటే మెయిన్ రీజన్ అనమాట. కాబట్టి దాన్ని తగ్గించుకునేస్తే మీకు ఈ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. అండ్ మెయిన్గా డి విటమిన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు కూడా ఈ లెవెల్స్ ఇంబ్యాలెన్స్ అయ్యే, కార్టిజాల్ లెవెల్ ఇంబ్యాలెన్స్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి డి విటమిన్ కూడా మన బాడీకి చాలా చాలా అవసరం. ఓకే, సో అంటే విటమిన్ డితో కూడా ఈ పెయిన్స్ ఇవన్నీ కూడా తగ్గించుకోవచ్చు. ఓకే, దీంతో పాటు ఇంకేమైనా ఆహార నియమాలు అవి ఏమైనా ఉంటాయంట? ఆహార నియమాల కంటే కూడా అదే అంటున్నా కదా, హెల్దీగా తినడం ఒకటి, మంచి గుడ్ ఫ్యాట్స్ మన ఫుడ్లో యాడ్ చేసుకోవడము, ఎక్కువ గ్రీన్స్ తినడము, లో ఫ్యాట్ ఫుడ్స్ అంటే ఎక్కువ కొవ్వు పదార్థాలు కాకుండా మామూలుగా ఆకుకూరలు, కూరగాయలు అట్లాంటివి యాడ్ చేసుకుంటూ రెగ్యులర్గా ఎక్సర్సైజెస్, అట్లీస్ట్ ఇట్లాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు ఫేస్కి సంబంధించిన ఎక్సర్సైజెస్, ఈ మధ్య ఫేస్ యోగా, ఫేషియల్ ఎక్సర్సైజెస్ అవన్నీ వచ్చాయి, వాటితో పాటు ఎక్కువగా వాకింగ్ చేయడము చేస్తే కనుక మీకు డెఫినెట్గా ఆ ప్రాబ్లం తగ్గుతుంది. అండ్ అది కాకుండా ఇంకా మీకు అలా ప్రాబ్లం ఉందంటే వేరే రీజన్స్ కూడా ఉండుంటాయి కొంతమందికి. ఎందుకంటే కొంతమంది చాలా హెల్త్ కాన్షియస్గా ఉంటారు, చాలా డైట్ మెయింటైన్ చేస్తూ జాగ్రత్తగా ఉంటారు, అవును, అయినా సరే వస్తుంటుంది. సో ఇమ్మీడియట్గా అంటే ఇప్పుడు నాకు తెలిసిన నాలెడ్జ్ మీతో షేర్ చేయడమే. ఇంకా ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే ఫేస్ ఇంకా వాసి ఉన్నది ఇవన్నీ అంటే ఇక వేరే ఏదైనా ప్రాబ్లం కూడా ఉండొచ్చు. కాబట్టి డెఫినెట్గా వెళ్ళి డయాగ్నోసిస్ చేయించుకొని దానికి తగ్గ మెడిసిన్స్ దానికి వాడుకోవడం. అండ్ సెలబ్రిటీస్, మనం ఇనీషియల్గా సెలబ్రిటీస్ గురించి మాట్లాడుకున్నాం, వాళ్ళకి చాలా వాళ్ళకి నిద్రలో కానీ మనం అనుకుంటాం, మనం బయట ప్రపంచం మనకు తెలియదు కదా, బట్ రియాలిటీగా చూస్తే కనుక వాళ్ళకున్నంత స్ట్రెస్, వాళ్ళకున్నంత పని ఒత్తిడి వేరే ఎక్కడా ఉండదు కదా. వాళ్ళ కమిట్మెంట్స్ ఉంటాయి, ఉంటారు కానీ గాజు బొమ్మలు అంతే, టైం టు టైం చేయాలి. ఒక ఏ ప్లేస్లో షూట్ ఉన్నా నిద్ర ఉండదు, ఏమీ ఉండదు. సో అట్లాంటి డెఫినెట్గా వాళ్ళకి ఇట్లాంటి ఛాన్సెస్. అండ్ సుష్మిత సేన్ అంత యాక్టివ్గా ఉన్నా కానీ ఆవిడకి హార్ట్ స్ట్రోక్ వచ్చింది కదా. సో మనం ఎవ్వరము అంటే అంత జాగ్రత్తగా ఉన్నా, ఏం జాగ్రత్తలు తీసుకున్నా, ఎంత చేసినా సరిగ్గా మన బాడీ సిమ్టమ్స్ని మనం అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా నడుచుకోవడం చాలా ఎంతో యాక్టివ్గా ఉంటారు సోనాలి బింద్రే. ఆవిడకి కూడా చూడండి క్యాన్సర్ వచ్చింది. సో అట్లాంటి మీరందరూ వారియర్స్ అంటా నేనైతే, అంతే కదా. సో చాలా వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కదా. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. ఎస్, చూసారు కదండి. మరి ఇది అంటే ఫేస్లో ఫ్యాట్ పెరుగుతోంది, కొన్ని ప్లేసెస్లో స్వెల్లింగ్లా ఉంటుంది, మరి దానికి రీజన్స్ ఏంటి? ఖచ్చితంగా వాటి మీద ఫోకస్ చేయాలి. సో కొన్ని సందర్భాల్లో ఎంతటి సెలబ్రిటీస్ అయినా, ఐదర్ మిస్ ఇండియా, మిస్ యూనివర్స్ లాంటి వాళ్ళకైనా లోపల అనారోగ్యంగా ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితులు తప్ప దానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే సో ప్రతి ఒక్కళ్ళు ఇలాంటి సమస్య నుంచి బయటపడవచ్చని డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అందించారు కదా. సో మరీ ఎక్కువగా ఈ సమస్య తీవ్రతగా ఉంటే మాత్రం సో ఖచ్చితంగా ఒక్కసారి డాక్టర్ని సంప్రదించాలని కూడా చెప్పారు. సో మరి బ్యూటిఫుల్ కాన్సెప్ట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అలాగే పర్సనల్గా కస్టమైజ్డ్ డైట్ కావాలి, మీ అనారోగ్యాలని పక్కన పెట్టి ఆరోగ్యంగా ఎంతో ఉత్సాహంగా ఉండాలి, వనజకు అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్తే.